ప్రభుత్వం అదిరే గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. సామాన్యులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ మోదీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంది, ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ప్రయోజనాలను వెంటనే కొనుగోలుదారులకు అందించాలని ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా మరో షరతు కూడా విధించింది. ప్రతి వారం బ్రాండ్ ప్రాతిపదికన మార్కెట్లో విక్రయిస్తున్న వంట నూనె ఎంఆర్పీ రేట్లను కూడా తెలియజేయాలని పేర్కొంటుంది. వినియోగదారుల వ్యవహారాల విభాగానికి వివరాలు అందించాలని ఆదేశించింది. కాగా భారత ప్రభుత్వం దిగుమతి చేసుకునే క్రూడ్ ఫామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి వాటిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 20 నుంచి 10% తగ్గించింది. మే 31న ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఆయిల్ కంపెనీలు మాత్రం ఈ ప్రయోజనాన్ని రేట్ల తగ్గింపు రూపంలో కస్టమర్లను బదిలీ చేయలేదు. దీంతో ప్రభుత్వం తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ కు ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసింది. 2024 సెప్టెంబర్ నెలలోని సుంకాల పెంపు వల్ల, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల వల్ల దేశీ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరుగుతూ వచ్చాయని, అందుకే ఇటీవల సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందుకే సుంకాల తగ్గింపు నేపథ్యంలో వెంటనే వంట నూనె ధరలు తగ్గించాలని సూచించింది. ఎస్ఈఏ కూడా ఈ మేరకు స్పందించింది. ఇప్పటికే సుంకాల తగ్గింపు నేపథ్యంలో వంట నూనె ధరలు తగ్గించాలని, ఆ ప్రయోజనం కస్టమర్లు అందించాలని తమ సభ్యులకు తెలియజేసినట్లు ఎస్ఈఏ వెల్లడించింది. అధిక ధరలు పెట్టి కొనుగోలు చేసిన కుకింగ్ ఆయిల్స్ 7 లక్షల నుంచి 8 లక్షల టన్నుల వరకు ఉన్నాయని, అందుకే కొన్ని వారాల వ్యవధిలోనే ధరల తగ్గింపు కనిపిస్తుందని వివరించింది. మరోవైపు ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి కీలక సూచన చేశాయి. క్రూడ్, రిఫైన్డ్ ఆయిల్స్ మధ్య డ్యూటీ వ్యత్యాసాన్ని పెంచాలని కోరాయి. దీనివల్ల డొమెస్టిక్ రిఫైనర్లు చౌక దిగుమతి రిఫైన్డ్ ఆయిల్స్ లో పోటీ పడొచ్చని పేర్కొన్నాయి. కాగా ప్రభుత్వం ఈ మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.